హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇందుకు 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఉంచానండి. ఆ పేస్ట్ని అంతా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అంతా వీటిలోకి వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ చిల్లీ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి అందరూ. చూసారా, ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై చేయండి.